ప్రియమైన దేవుని సంఘమునకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వాక్యదానంలోకి వెళ్దాము. నేటి దినమున యెషయా గ్రంథము 43వ అధ్యాయము 43వ అధ్యాయము 18, 19 వచనములు మనం చదువుకున్నాము. మొదటిగా మనం చదువుదాము. మొదటి అవర్, ఇది ఫస్ట్ అవర్ కదా, 12 దాటింది. మొట్టమొదటి అవర్లో మనం ఉన్నాము. 2026వ సంవత్సరం, క్రొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాము. మనము మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. 18వ వచనంలో ఏమని వ్రాయబడింది? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని వ్రాయబడి ఉంది. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలిగజేయుచున్నాను, ఎడారిలో చెరువులు నదులు పార చేయుచున్నాను. ఈ వాక్యము ఇశ్రాయేలులకు ఎప్పుడైతే వారు చెరపట్టబడి విడుదల పొందినారో ఆ తరువాత ప్రవచనాలు నెరవేర్పు నిమిత్తమై వ్రాయబడి ఉన్నది. విడుదల పొందినటువంటి ఇశ్రాయేలులు ఇప్పుడు మనము కూడా యేసు ప్రభునందు రక్షణ పొందిన వారము, విశ్వాసములో ఎదుగుచున్నటువంటి వారము. మనము కూడా ఆనాడు ఇశ్రాయేలులకు ఎలాగైతే విడుదల వచ్చిందో, వాళ్ళ క్యాప్టివిటీ నుంచి ఎలాగైతే యూదులు ఎలాగైతే బయటపడ్డారో, అలాగే మనం కూడా మన పాపపు జీవితం నుండి, మునుపటి జీవితం నుండి మనము ఎలాగైతే బయటపడుతున్నామో అనే విషయంని బట్టి దేవుడు కూడా ఆ వాగ్దానము మన పట్ల నెరవేర్చని ఉన్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. నేను 3 విషయాలు నేను ముందుంచుతాను. మొట్టమొదటిగా దేవుడు మనకు ఏం నేర్పని ఉన్నాడంటే, ఈ కొత్త సంవత్సరము 2026లో దేవుడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి అని చెప్పాడు కదా. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని అన్నాడు కదా. అంటే అర్థం ఏంటిదంటే, we need to forget and forgive the past. Forget and forgive the past. మనం ఏం చేయాలి? మరచిపోవాలి. ఏం మర్చిపోవాలి? పాస్ట్ అంటే మునుపటి వాటిని మరచిపోవాలి. తర్వాత మరచిపోయేదే కాకుండా క్షమించాలి. ఏం చేయాలి? క్షమించాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, we need to forget and forgive. మరచిపోవాలి, క్షమించాలి. మరచిపోవాలి అనేది ఒక విషయము, తర్వాత క్షమించాలి అనేది ఒక విషయం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు అందరికీ తెలుసు, కంప్యూటర్స్ అందరికీ నాలెడ్జ్ ఉంది కదా. ఆల్మోస్ట్ అందరు కంప్యూటర్స్ నేర్చుకున్న వాళ్ళే. అందరికీ మొబైల్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు. డూ వి నో అబౌట్ రీసైకిల్ బిన్? అందరికీ తెలుసు కదా. ట్రాష్ రీసైకిల్ బిన్ తెలుసు కదా అందరికీ. రీసైకిల్ బిన్లో మనం ఏం చేస్తాము? అన్నీ దాంట్లో పంపించేస్తాం. మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ అన్నీ మనము డిలీట్ చేసినప్పుడు అంతా ఆటోమేటిక్గా ఎక్కడ సేవ్ అవుతాయి? రీసైకిల్ బిన్లో సేవ్ అవుతాయి. బట్ మనం మళ్ళీ అవి జ్ఞాపకం చేసుకోవాలి, మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము? వీ విల్ రీట్రీవ్. ఏం చేస్తాము? రీట్రీవ్ చేస్తాం. ఎప్పుడైతే రీట్రీవ్ చేస్తామో ఆటోమేటిక్గా మళ్ళీ అవి బయటికి వస్తాయి. కానీ అది మర్చిపోవడం అంటే రీసైకిల్ బిన్లో నుంచి మర్చిపోవడం అంటే జ్ఞాపకాలను మళ్ళీ తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే అది మర్చిపోవడం అవుతుంది. కానీ క్షమించడం అంటే ఏంటంటే పర్మనెంట్గా డిలీట్ చేయడం అనమాట. శాశ్వతమైనటువంటి విధంగా మనను దాన్ని మర్చిపోవడం అంటే ఇంకెప్పటికీ గుర్తుపెట్టుకోకుండా ఉండడాన్ని క్షమించడం అంటారు. we need to forgive అంటే ఏం లేదు, క్షమించడం అని మనం తెలుగులో తెలుసుకున్నాం కదా. క్షమించడం అంటే ఏంటంటే పర్మనెంట్గా డిలీట్ చేయడం. ఏంటి పర్మనెంట్గా డిలీట్ చేయాలి? పాతవి, మునుపటి జ్ఞాపకాలు మనము పర్మనెంట్గా డిలీట్ చేయాలి. మన దగ్గర పెట్టుకోకూడదు. అవన్నీ పెట్టుకోవడం వల్ల మనకు ఇంకా హెడేక్గానే ఉంటుంది, కానీ యూ డోంట్ ఈవెన్ ఫీల్ హ్యాపీ అనమాట. మనలో జాయ్ అనేది ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. వీ డోంట్ ఈవెన్ ఫీల్ ఎట్లా ఉంటామంటే చాలా బాధకరంగా ఉంటాం. జీవితంలో ఎప్పుడైతే పాత జ్ఞాపకాలు పెట్టుకుంటామో 2025వ సంవత్సరంలో జరిగినటువంటివన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే, గత కాలంని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం అనుకోండి, ఆ సంవత్సరాల్లో జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన జీవితము ఇంకా కృంగిపోయిన జీవితం లాగానే ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నామో
క్రొత్త సంవత్సరం 2026లో దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ఆ నూతనమైనటువంటి విధానంగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. సో మెనీ బ్లెస్సింగ్స్ ఈస్ గోయింగ్ టు షవర్ అపాన్ యు. ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఎంతగానో దేవుడు చేయబోతున్నాడు. ఆ బ్లెస్సింగ్స్ మీకు రావాలి అంటే మనం ఏమీ చేయాలి? మునుపటి వాటిని మర్చిపోవాలి, క్షమించి గుణం ఉండాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఎవరిని ఫర్గివ్ చేయాలి? ఎవరిని క్షమించాలి? ఏ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవద్దు అంటే దేవుడు ఇదే క్లియర్గా చెప్పినాడు, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఎందుకంటే నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. 19వ వచనంలో ఏమన్నాడు? ఇప్పుడే. ఎప్పుడు మొదలవుతుందని? నౌ, రైట్ నౌ. ఇప్పుడే అది మొలుచును. ఇప్పుడే అది స్ప్రౌట్ అవుతుంది అనమాట. ఇప్పుడే అది మొలుస్తుంది, మొలచును. మీరు దాన్ని ఆలోచింపరా? 2026 ఇయర్లో ఇప్పుడే మీకు జరగబడుతున్న కార్యం ఏంటిదంటే నూతన క్రియ. అందుకనే మనము ఆ 2 కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూసినాం కదా, మన పాఠ్య భాగంలో మనం చూసినాము. 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమని వ్రాయబడింది? కాగా ఎవరైనాను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. న్యూ క్రియేషన్. దేవుడు మీలో క్రొత్త క్రియలు చేయబోతున్నాడు. హీ ఈస్ వర్కింగ్ ఆన్ యూ. హీ విల్ వర్క్ రైట్ నౌ. హీ ఈస్ గోయింగ్ టు వర్క్ సూపర్ నేచురల్లీ. ఎంతగా అంటే మీకు ఊహించని విధంగా దేవుడు చేయబోతున్నాడు. అత్యధికమైన క్రియలు దేవుడు చేయబోతున్నాడు. కొంతకాలం ఎంతో జరిగిపోయినాయి, ఎన్నో నష్టాలు పోయినాయి, ఎన్నో అనుభవించినారు. ఎంతో మందిని మీరు క్షమించే వారిగా మారాలి. ఎంతో మంది మిమ్మల్ని ఎన్నో మాటలు నిండొచ్చు, లేకపోతే ఏ విధంగానే మిమ్మల్ని హర్ట్ చేసిండొచ్చు. యూ మైట్ హ్యావ్ ఫేస్ సో మెనీ ఫెయిల్యూర్స్. మీరు అన్ని అన్డిజర్వ్ఫుల్ లైఫ్లో నిండొచ్చు. బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ దిస్ ఇయర్. ఈ సంవత్సరము దేవుడు మిమ్మల్ని దీవించనే ఉన్నాడు. ఎప్పుడంట? రైట్ నౌ. ఇప్పుడే దేవుడు ఏం చేయబోతున్నాడు? నూతన క్రియగా చేయబోతున్నాడు, క్రొత్తగా చేయబోతున్నాడు. మిమ్మల్ని 2026 సంవత్సరంలో దేవుడు క్రొత్తగా చేయబోతున్నాడు. రెండవది ఏంటి తెలుసా? మనం ఏమి చేయాలి? మీరు మర్చిపోయారా? చూడండి 18వ వచనంలో లాస్ట్ లైన్లో ఏమన్నాడు? ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. ఇప్పుడే వస్తుంది. రైట్ నౌ మీకు బ్లెస్సింగ్ వస్తుంది. ఉద్యోగం లేదా? లాస్ట్ ఇయర్ ఉద్యోగం రాలేదా? లాస్ట్ ఇయర్ ఏ సమస్యతో ఉన్నావో మాకు తెలియదు, కానీ నీకు తెలుసు కదా. కృంగిపోయిన సమస్యలో ఉన్నావా? బాధింపబడ్డావా? వేదన పడ్డావా? అవన్నీ కూడా దేవుడు తుడిచిపెట్టనే ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు, కానీ మనలో ఏం రావాలి? మార్పు రావాలి. ఈజ్ ఎక్స్పెక్టింగ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఇది 2వ పాయింట్. దేవుడు మనలో నూతన జీవితం రావాలని ఒక మార్పు కోరుతున్నాడు. మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో చూద్దాము. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండ మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిని గాను నా విధులను కైకొను వారిని గాను మిమ్మను చేసేదను. జస్ట్ రీజన్ ఫర్ ఓన్లీ 1 verse. 26th verseలో ఏముంది? నూతన హృదయం. ఏంటి నూతనంగా ఏం చేయబోతున్నాడు దేవుడు? మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రొత్తది ఏంటిది? నూతనంగా ఏం చేయబోతున్నాడు? మీలో ఏం మార్పు కోరుకుంటున్నాడంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నూతన హృదయము మీకు ఇస్తున్నాను. బాహ్యంగా కాదు. సర్కమ్స్టాన్సెస్, వి షుడ్ నాట్ సీ ద సర్కమ్స్టాన్సెస్. బయట ఉన్నటువంటి వారిని గమనించకూడదు. వారు కాదు మనకు. ఎవరు? మన దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. హీ ఈస్ గివింగ్ ఎ ప్రామిస్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నూతన హృదయం ఇస్తున్నాడు. నీలో కావాల్సిన మార్పు ఏంటంటే నూతన జీవితం కావాలి. దేవుడికి కావాల్సిన నూతన జీవితం. చెడు కార్యాలు కాదు, దురితములు చేసినటువంటి కాదు. ఎన్నో పాపాలలో మనం పోయిన సంవత్సరం 2025 గతించిన కాలమే చాలును. పౌలు భక్తుడు అన్నట్టు
మనం కూడా ఏం చేయాలి? నూతన హృదయముగా మార్చబడాలి. ఒకవేళ మన గుండె రాయిగా ఉందేమో, దేవుడు ఏం చేస్తాడు? మాంసపు గుండెగా మార్చనే ఉన్నాడు. ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఫ్లెష్, న్యూ ఫ్లెష్, మంచి హృదయము, మాంసపు గుండెను చేయబోతున్నాడు. మార్పు అనేది మన జీవితంలో కాదు. ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? చేంజ్ ఇన్ యువర్ లైఫ్. సెకండ్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఈజ్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్ ద పాస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్స్. మీ జీవితాల్లో దేవుడు మార్పును చూడాలనుకుంటున్నాడు. అందుకోసమే అన్నాడు కదా, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుడు మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు? రాతి గుండె తీసేస్తాం. మనం కఠినంగా ఉన్నామేమో, ఎవరికైనా బాధ పెట్టామేమో, ఎవరినైనా హానికరమైన మాటలు మాట్లాడామో, విరోధంగా ప్రవర్తించినామేమో, ఆ జీవితం అంతా తీసేస్తా అన్నాడు. దేవుడు నూతన హృదయము మనలో ఉంచనే ఉన్నాడు. ఈజ్ గోయింగ్ టు కీప్ న్యూ హార్ట్ ఇన్ us. బయటది కాదు, అంతరంగం మనకు శుద్ధిగా ఉండాలి. బయట ప్రపంచం కాదు, బాహ్యంగా కాదు. ఏముండాలి? శుద్ధి, అంతరంగం శుద్ధిగా ఉండాలి. అంతరంగంనే దేవుడు చూస్తాడు. దేవుడు హృదయాల్లో వెతికే దేవుడు. అందుకోసమని దేవుడు ఇక్కడ చెప్పిన మాట మనం చూస్తున్నాము, నూతన హృదయము వెతిస్తాను. మూడవదిగా చూద్దాము, అది యెషయా గ్రంథము 44వ అధ్యాయము 43వ అధ్యాయము 19వ వచనంలో చెప్పాడు. చూడండి ఏమన్నాడు? మధ్య భాగంలో, నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. అరణ్యములో ఏం చేస్తాడంట? త్రోవ కలిగి. అది పాసిబులా? అది సాధ్యమేనా? హీ విల్ మేక్ ఇంపాసిబుల్ టు పాసిబుల్. దేవుడు ఏం చేస్తాడు? అసాధ్యమైనది ఆయన ఏం చేస్తాడు? సాధ్యపరిచే దేవుడు అయి ఉన్నాడు. మీ పట్ల 2026 సంవత్సరంలో దేవుడు చేయబోయేది ఏంటంటే సాధ్యమైనటివి కాదు, అసాధ్యమైనటివి ఏవైతే ఉన్నాయో, గత కాలంలో అసాధ్యంగా ఉన్నటువంటి మీరు ఏవైతే పొందుకోలేకపోయినారో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే సాధ్యపరిచే దేవుడే ఉన్నాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఏం చెప్తున్నాడు? ఎడారిలో నదులు పారు చేస్తాడు. అది సాధ్యం కదా? ఎడారిలో నదులు పారు చేస్తాడు. అరణ్యంలో ఏం చేస్తాడు? త్రోవ కలగజేసే దేవుడు. 2026 ఈ ఇయర్ దేవుడు విల్డర్నెస్లో ఒక రోడ్ చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! నీ ఇంట్లో, నీ ఫ్యామిలీలో, నీ పక్షంగా ఉండి పోరాడే దేవుడు. అరణ్యమైన జీవితం ఉందేమో, ఎడారి జీవితం ఏమో ఉందేమో, దేవుడు ఏం చేయబోతున్నాడు? ఒక మంచి త్రోవని ఇవ్వబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు గివ్ యు న్యూ పాత్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ దిస్ ఇయర్ 2026. ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు. మీరు అవన్నీ బ్లెస్సింగ్స్ పొందుకోవాలి. అవన్నీ పొందుకోవాలని నా ఆశ. సంఘమంతా కూడా ఆశిస్తున్నారు. ప్రతి సంవత్సరము క్రొత్త రెజల్యూషన్స్ చేస్తాం కదా, క్రొత్త తీర్మానాలు చేస్తాం మనం. దేవుడు క్రొత్త తీర్మానాలు చేయడం అంటే ఏందో కాదు, మన హృదయంలో మార్పు అడుగుతున్నాడు. మరొకటి ఏమన్నాడు ఇక్కడ? మనకు ఏం చేయబోతున్నాడంట ఆయన? మన ఇళ్ళలో మనకు మంచి మార్గం చూపించనే ఉన్నాడు. మంచి మార్గం చూపించే దేవుడే ఉన్నాడు. అరణ్యములో ఏం చేస్తాడు? త్రోవ చూపిస్తాడు. తర్వాత ఎడారిలో నదులు. ఎడారిలో వాటర్ ఉంటాయా? ఓయాసిస్ ఉంటుంది కదా. డెజర్ట్స్లో ఏం చూస్తాం? ఓయాసిస్ చూస్తాం. బట్ దేర్ వోంట్ బి ఎనీ లేక్స్ ఆర్ రివర్స్. రివర్స్ ఉండవు, ఏముండవు, వాటర్ ఉండదు. కానీ మన జీవితంలో దేవుడు మూడవదిగా చేయబోతున్నది ఏంటిదంటే ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? మన పట్ల ఒక మిరాకిల్ చేయబోతున్నాడు. అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం 2026 సంవత్సరము ఈస్ గోయింగ్ టు బ్లెస్ యు విత్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు డిడ్ నాట్ డిజర్వ్ ఇన్ 2025. 2025లో నీవైతే పొందుకోలేకపోయినాయో అవన్నీ కూడా 2026లో దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ చెప్పాలి ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మరి దేవుడు మన పట్ల చేయబోతున్నటువంటి మూడో కార్యం ఏంటి? మూడవది ఏంటిది? ఇంపాసిబుల్ టు పాసిబుల్. అసాధ్యములని సాధ్యపరిచే దేవుడు. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. లూకాసు వార్త
పక్షంగా ఉండి పోరాడే దేవుడు కాబట్టి, దేవుడు మనతో మాట్లాడే దేవుడు కాబట్టి మనం ఏం దేవుడు మనతో ఏం మాట్లాడనే ఉన్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏంటంటే, మీకు యేసు ప్రభువే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీకు అసాధ్యములైనవి సాధ్యపరుస్తానని చెప్పినాడు. దేవుడు ఆ మాటలో జ్ఞాపకం తెచ్చుకుందాం మనం ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయము, క్షమించండి ఆ వచనము ఇప్పుడు గెట్. మీకు అసాధ్యమైనవి సాధ్యపరుస్తానన్న దేవుడు 18th చాప్టర్ లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనంలో చెప్పాడు చూడండి. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనము. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువే చెప్పాడు. దేవుడే స్వయంగా చెప్పాడు, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. దేవుడు మన పట్ల చేయబోతున్నాడు. ఇంపాసిబుల్ టు పాసిబుల్. ఈ జీవితంలో ఏవేవో అసాధ్యములైనవో అవన్నీ కూడా సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. ఆనాడు అన్నాడు కదా, ఒకటే ఒక మాట అన్నాడు. ఆ కొండను చూసి నీ వేలు చూపించి ఆ నదిలో పడమంటే వెంటనే పడిపోతున్నాడు. ఎందుకన్నాడు? అటువంటి గొప్ప సమస్య కూడా దేవుడు 2026 సంవత్సరంలో దేవుడు ఆ ఇంపాసిబుల్ థింగ్ ని దేవుడు పాసిబుల్ చేయబోతున్నాడు. మీ జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? మూడవదిగా మనం చూస్తున్నాము, అసాధ్యమైనవి సాధ్యముగా చేయగల దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. ఏమని వాడుకుంటాడు? నేను ఏదైతే అసాధ్యంగా భావించానో, ఏదైతే అసాధ్యమో నా జీవితంలో, ఏదైతే నేను చేయలేకపోయినానో, వాట్ ఐ డిడ్ంట్ ఈవెన్ డిజర్వ్ ఇట్, అవన్నీ కూడా 2026లో అవన్నీ పాసిబుల్ చేయబోతున్నాడు దేవుడు. అన్ని సాధ్యపరిచే దేవుడు, మన పట్ల ఉండే దేవుడు. ఈ మూడు మనకు కావాలి. మొట్టమొదటి 2026 సంవత్సరం అంటేనే మనం ఏం చేయాలి? We need to forget and forgive. మర్చిపోవాలి, పాతని మర్చిపోవాలి, మళ్ళీ క్షమించాలి. ఏదైనా మన హృదయంలో ద్వేషం పెట్టుకొని ఎవరి మీదైనా లేకపోతే ఏదైనా ఉందంటే అవన్నీ కూడా మర్చిపోవాలి, తర్వాత క్షమించాలి. ఫర్గెట్ అండ్ ఫర్గివ్. రెండవదిగా మనం చూసాము, ఏంటి రెండవది? we need to, God is expecting change in your life. మార్పు అనేది నీ జీవితంలో వెతుకుతున్నాడు దేవుడు. నీ జీవితంలో మార్పు తీసుకురావాలని దేవుడు వెతుకుతున్నాడు. నీలో నువ్వు తీసుకున్న తీర్మానాలు ఏంటో, పోయిన సంవత్సరం 2025లో ఎన్నో తీర్మానాలు తీసుకుంటావు. ఇది చేయాలి, అది చేయాలనుకుని ఉంటావు. ఒకవేళ అవన్నీ జరగకపోయి ఉండొచ్చు. అనారోగ్య సమస్యలతో తగ్గిపోయి ఉంటావు. దేవుడు ఈ సంవత్సరంలో కొత్తగా నూతన క్రియ చేయబోతున్నాడు. దేవుడు అంత ఆరోగ్యంగా పెడతాడు. దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఏంటంటే we need to change our lives. మనలో మార్పు అనేది రావాలి. ఎప్పుడైతే మార్పు, చెడు నుండి, ప్రతి విషయం నుండి, ఏదైనా దేవుడికి ఇష్టం లేకుండా ఉండేటువంటి అన్నిటిని కూడా మనం ఎప్పుడైతే వదిలేస్తామో, ఆ మార్పు ఎప్పుడైతే వస్తుందో దేవుడు అంచెలంచెలుగా మిమ్మల్ని దీవించనే ఉన్నాడు. He blesses you. He showers blessings upon you. 2026 వాగ్దానాలు ఇస్తున్నాడు. నేను మీకు నూతన హృదయం ఇస్తానన్నాడు, రాతి గుండెని తీసేస్తానన్నాడు, మాంసపు గుండెని ఇస్తానన్నాడు కదా. ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి వేళలో. క్రొత్త సంవత్సరంలో మనం అడిగిపెట్టిన మనం ఒకసారి ఆలోచిద్దాం. మూడవ మాటగా మనం ఏం తెలుసుకున్నాం? పాసిబుల్ అవుతుంది. ఇంపాసిబుల్ పాసిబుల్ అవుతుంది. అసాధ్యములైనటువంటి 2026లో సాధ్యం. విశ్వసిస్తున్నారా? How many of you are truly believes whatever God is going to do this year is impossible to possible? విశ్వసిస్తున్నారా? మీలో విశ్వాసం ఉందా? Do you have confidence? Do you have courage on what God said? దేవుడు చెప్పిన మాట మీద మీకు విశ్వసిస్తుంటే దేవుడు అనేక దీవెనలు మీకు కుమ్మరించనే ఉన్నాడు. అనేక విధాలుగా మిమ్మల్ని హెచ్చించనే ఉన్నాడు. ఉద్యోగ సమస్య ఉందా? దేవుడు ఉద్యోగం ఇస్తాడు. ఫినాన్సెస్ లో వీక్ గా ఉన్నారా? దేవుడు ఆర్థికంగా కూడా మిమ్మల్ని బలపరచనే ఉన్నాడు. అప్పుల సమస్యలో ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఒక మంచిగా నిలబెట్టబోతున్నాడు. ఈ సంవత్సరం 2026 సంవత్సరము దేవుడు ఎన్నో అధికమైన దీవెనలు. అన్నిటికంటే ముందుగా దేవుడు రెండవ మాట ఏంటి?
మార్పు. మన జీవితంలో మార్పు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. 2020 సంవత్సరం వదిలేద్దాం. Forget everything. Forgive everything. We need to change our lives. And we need to get what? Impossible things to possible. అది నేను ఈ 3 విషయాలు చెప్పాలనుకున్నాను. ఒక చిన్న మాట, దయచేసి మనం అందరము కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి తలలోంచి కళ్ళు మూసుకుందాం. దేవా, గత సంవత్సరంలో మాకైతే ఇలా జరిగింది నాయన, ఈ సంవత్సరంలో మా పట్ల జరగబోతున్నటువంటి కార్యాలు మాకు చూపిస్తున్నావు నాయన. అవును ప్రభువా, ఎన్నో ఫెయిల్యూర్స్, వి ఫేస్ సో మెనీ ఫెయిల్యూర్స్, అన్డిజైరబుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ లార్డ్. ఒక్కసారి అడగండి, దేవా నాతో మీరున్నారా? మీరుంటే ఈ సంవత్సరంలో కొత్తగా చేయండి. అవును, మీరు ఇచ్చిన వాగ్దానం ఏంటైనా మునుపటివన్నీ మర్చిపోమన్నారు, పూర్వమన్నీ మర్చిపోమన్నారు. లార్డ్, మా హృదయాల్లో నదులు పారిస్తారు, మా కుటుంబంలో నేను త్రోవ చూపిస్తాడు, మార్గం చూపిస్తాడయ్యా అని ఒక్కసారి అడగండి. దేవుడు మీ పక్షం నుండి పోరాడే దేవుడు, మీ పక్షంలో ఉండి నూతన క్రియ చేయించే దేవుడు, నూతన సంవత్సర దీవెనలు కుమ్మరించే దేవుడే ఉన్నాడు. ఒక్కసారి అడగండి, దేవా నా జీవితంలో మార్పును దయచేయనా. నేను ఏదైనా బాధలో ఉన్నాను, ఎన్నో సమస్యలతో ఉన్నాను, పోయిన సంవత్సరం ఎన్నో కష్టాల్లో ఉండి ఎన్నో తప్పులు చేశాను, చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఇట్సెల్ఫ్ రైట్. అట్లా అనుకోని దేవునికి అడగండి, దేవా నన్ను క్షమించండి యేసయ్యా, నేను ఇతరులను కూడా క్షమించాలి, నాకు ఆ గుణం ఇవ్వండి. నేను ప్రతి ఒక్కటి మర్చిపోతాను, పాతవన్నీ మర్చిపోతాను, పర్మనెంట్గా డిలీట్ చేస్తానయ్యా. క్షమించే గుణం అంటే పర్మనెంట్లీ యు ఆర్ డిలీటింగ్ ఎవ్రీథింగ్. అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత మార్పు జీవితంలో రావాలి. 3వదిగా దేవుడు అన్ని అసాధ్యమైనటువన్నిటినీ సాధ్యపరిచే దేవుడే ఉన్నాడు. ఆయనే మాట చెప్పాడు, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తము సాధ్యము. ఆయన మీ పట్ల జరిగించే క్రియలన్నీ కూడా, నూతన క్రియలన్నీ కూడా ఈ సంవత్సరంలో దేవుడు జరిగించనే ఉన్నాడు. ఒక చిన్న పాట పాడుకుందాం, కళ్ళు మూసుకొని దేవుని అడగండి, దేవా ఏ విషయంలో నేను దూరంగా ఉన్నానైనా, 2020 సంవత్సరంలో గతించిన కాలం చాలు కదా నైనా, ఈ సంవత్సరంలో నాతో మాట్లాడయ్యా, నాలో మార్పు నీవయ్యా అని అడగండి. ఇవి అన్ని పాసిబుల్ చేయండి అయ్యా. మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నానని ఒక చిన్న పాట పాడుతున్నాను. ఆత్మశాంతి నొసగుమయ్యా, ఆ రక్షకుని నమ్మమయ్యా, అంధకారమైన బ్రతుకు అద్భుతముగా మార్చునయ్యా, ఆత్మశాంతి రొసగుమయ్యా, ఆ రక్షకుని నమ్మమయ్యా, అంధకారమైన బ్రతుకు అద్భుతముగా మార్చునయ్యా. అంధకారమైన జీవితంలో దేవుడు మార్చనే ఉన్నాడు. నీ జీవితంలో ఏదైనా చీకటి బ్రతుకులో జీవిస్తున్నావా? ఇంకా దేవుడు నీడే, ఇప్పుడే ఉన్న సమయం, రైట్ నౌ హి ఇస్ గోయింగ్ టు బ్లెస్ యు, హి ఇస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితాన్ని మార్చనే ఉన్నాడు. గతించిన కాలం చాలు, నూతన హృదయం నీతో పెట్టనే ఉన్నాడు. ఆ కార్యంలో నీలో ఉంచనే ఉన్నాడు. నీ హృదయంలో త్రోవను పెట్టనే ఉన్నాడు, నదులను పారినట్టు చేయనే ఉన్నాడు. అటువంటి జీవితాన్ని నీకు ఇవ్వనే ఉన్నాడు. ఒక్కసారి ప్రార్థన చేసుకో, మారి మనసు పొందుకో. దేవుని 2వ రాకడ ఎప్పుడో తెలియదు. ఆ రాకడ కోసం ఎదురు చూస్తున్న నీవు ఒకవేళ ఇంకా మారు మనసు పొందక, పాప క్షమాపణ లేకుండా, రక్షణ ఆనందము లేకుండా జీవిస్తున్నావేమో, ఒకసారి ఆలోచించుకో. ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త, ఆలకించుమా ఈ స్థలమునందు యేసు మాటంగీకరించుమా, కప్పుకొనక పాపములను ఒప్పుకొనుము ప్రభుని ముందు,
రోజు నుంచి తీర్మానం తీసుకోండి. టేక్ న్యూ రెజల్యూషన్స్. నూతన తీర్మానాలు తీసుకోండి. పాతవి గతించిపోయినాయి. యూ డి నాట్ డిజర్వ్ ఎనీథింగ్ ఇన్ యువర్ పాస్ట్. నౌ యు ఆర్ గోయింగ్ టు డిజర్వ్ న్యూ థింగ్స్. న్యూ రెజల్యూషన్స్ తీసుకోండి. ప్రతి ఒక్కటి పాటించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలో దీవించి ఆశీర్వదించుగాక. ఇంకా అందరికీ నూతన హృదయం, నూతన క్రియలు ప్రతి ఒక్కరి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆశీర్వదించి దీవించి మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. ఆమేన్.